సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. పండుగ ముందు రోజుల నుంచి 6400కి పైగా బస్సులు నడుపుతామని ప్రకటించింది యాజమాన్యం. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఇక జిల్లాల నుంచి హైదరాబాద్కి ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని చెప్పింది యాజమాన్యం. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇందులో 557 సర్వీసులను ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. గత సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు నడపాలని ప్లాన్ చేయగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 5246 బస్సులను నడిపింది. గత అనుభవంతో ఈసారి బస్సుల సంఖ్యను 6432కు పెంచింది. ఈ నెల 9 నుంచి 15 వరకు బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గ్రేటర్ సిటీలో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి నుంచి రాష్ట్రంలోని ఊర్లకు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. అలాగే హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నరసాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడపాలని ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి ఆపరేషన్ ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఈ దిశగా పూర్తి సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులను ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం పందిళ్లు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది యాజమాన్యం. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ను వెబ్సైట్లో చేసుకోవాలని చెప్పారు అధికారులు.